హాయ్ అండి, నేను మీ సత్య. ఏంటి గిన్నె పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? మా వారికంట జలుబు చేసిందంట, ఏంటో కొంచెం జ్వరంగా ఉందంట, ఏం తినబుద్ధి అవ్వట్లేదంట. ఉదయం నుంచి ఏం తినలేదు. ఏం చేయను అంటే నా నోటికి ఏం తినబుద్ధి అవ్వట్లేదు, ఏమన్నా రుచిగా చెయ్యన్నారు. ఏం చేద్దామని ఆలోచిస్తే ఇక్కడ బీన్స్ 2 కనిపిస్తున్నాయి మనకి. ఈ బీన్స్ కోసి ఏదన్నా చేద్దామని బీన్స్ కోయడానికి వచ్చా. మీరు కూడా రండి, చూద్దరు కానీ. ఇదిగోండి, మనకి బీన్స్ అయితే ఇలా కాసాయి. చిన్న మొక్కే అయినా మనకి కాయలు అయితే ఇస్తుంది ఇలాగా. ఇవి 5 కాయలు వచ్చాయి. ఏం చేద్దాం? సరే, ఆలోచించి ఏదన్నా చేద్దాం. దీనికి కొంచెం కొత్తిమీర కూడా కావాలి. కొత్తిమీరకి ఎక్కడికి వెళ్తాం మనం? మన దగ్గరే ఉంది కదా. దీన్ని కట్ చేసుకుందాం. మనం చేసే ఐటెంకి ఈ 2 సరిపోవు, ఇంకోటి యాడ్ చేయాలి. దాన్ని కూడా కట్ చేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, ఇదేంటి అనుకుంటున్నారా? ఉల్లికాళ్ళు. ఈ ఉల్లికాళ్ళు రావటానికి ఉల్లిపాయ పెట్టాను నేను, ఉల్లికాళ్ళు వచ్చాయి. కానీ ఈ పిచ్చి మొక్కలు ఎవరు వేసారండి? నేను వేయలేదు. ఇట్లా గింజలు ఎవరు వేస్తారంటారు? నాకు తెలియట్లేదు. మీరు ఏమన్నా చెప్తారా? ఈ కలుపు మొక్కలకి గింజలు ఎవరు చల్లుతున్నారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి, గోంగూర నేను గింజలు వేసాను, వచ్చింది. ఈ పాలకూర నేను గింజలు వేసాను, వచ్చింది. ఇదిగోండి, ఈ తోటకూరకి నేను గింజలు వేసాను, వచ్చాయి. ఈ ఉల్లికాళ్ళు చూడండి, నేను ఉల్లిపాయ పెట్టాను, ఉల్లికాళ్ళు వచ్చాయి. కానీ ఈ పిచ్చి మొక్కలో ఎవరు గింజలు వేశారు? ఈ కలుపు మొక్కలకి నాకైతే తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఇంకోటి చూపించినా, మన ఉల్లికాడలు మొగ్గలేసేసాయి. చూడండి, ఒక ఉల్లిపాయ పెట్టాను, ఇదిగోండి మొదలను చూడండి ఎలా ఉందో. 1 2 3 4 5 6 ఉల్లిపాయలు అయితే అయ్యాయి. ఇవి కూడా మొగ్గలేసేస్తున్నాయి. అంతా బాగానే ఉందబ్బా. ఇదిగో ఈ పిచ్చి మొక్కలు నాకు అర్థం అవ్వట్లేదు. వీటికి నారు ఎవరు పోసారు? గింజలు ఎవరు పెట్టారు? ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. మనం చేసేదానికి మనకి లేత ఉల్లికాడలు అయితే అవసరం. అందుకని చిన్న ఉల్లికాడలు కోసేస్తున్నాను. అవి బాగున్నాయి కదా అంటారేమో మీరు. ఇవి సరిపోతాయి మనకి, అందుకని వీటి కోసం అయితే వచ్చేసా. మీరంతా ఏం చేస్తున్నారు? బాగున్నారా? పండగ బాగా ఎంజాయ్ చేశారా? ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, నడిచేయండి, వండేద్దాం మన వంట. ఇవి వేసి ఇవి వండేద్దాం, వచ్చేయండి. వెల్కమ్ టు సత్య విలేజ్ వ్లాగ్స్. మన ఛానల్లో వచ్చేసి ఈరోజు సూప్ తయారు చేద్దామండి. మనం తినే రైస్తో, అలాగే కొంచెం పప్పుతో చేసేద్దామా? వచ్చేయండి. దీనికి కావాల్సిన సరుకులు ఏంటో ఒకసారి నేనైతే చెప్పేస్తాను, చూడండి. ఇదిగోండి, ఈ గ్లాస్ వచ్చేసి 2 గ్లాసులేమో బియ్యం తీసుకున్నా, 1 గ్లాస్ వచ్చి పప్పు తీసుకున్నా. మీ దగ్గర ఈ మైసూర్ పప్పు లేకపోతే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దీనికి కావాల్సిన మెటీరియల్ అయితే మొత్తం ఇదిగో తెచ్చేసానండి. కొంచెం బీన్స్, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ వచ్చి జీలకర్ర, చిటికెడు వచ్చి మిరియాల పౌడరు, తగినంత ఉప్పు వేసుకొని చేసేద్దాం. వచ్చేయండి, వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం వండటం. నేను దీని కొరకు మనం తీసుకున్న గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ వెలిగించేసాను. దానిలో అయితే వీటైంది. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నా.
ఆయిల్ అయితే వీటైంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు చితక కొట్టుకోకుండా ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎందుకు అంటే మనం సూప్ తాగేటప్పుడు అది కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర. ఇవి వేగేటప్పుడు మనం తీసుకున్న బీన్స్ ముక్కలు. బీన్స్ మీ ఆప్షన్ అండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాం, లేకుంటే వేయకున్నా పర్వాలేదు. ఇలా కలుపుకుందాం. పోపు అయితే ఇలా వేగింది కదా, మనకి ఇలా సరిపోద్ది. జస్ట్ ఈ బియ్యాన్ని కొంచెం అలా వేసేసుకుందాం. బియ్యము పప్పు ఏదైతే తీసుకున్నామో మనం దాన్ని కడిగేసి వేస్తున్నాను కదా. దీన్ని కొంచెం ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకుందాం. సరిపడా అంటే మనం సూప్ లాగా చేసుకోవాలండి. మనం నార్మల్గా రైస్కి ఎలా తీసుకుంటామో అలా కాకుండా 3 రెట్టింపులు ఎక్కువ తీసుకున్నాను నేను, ఎందుకంటే సూప్ లాగా అవ్వాలి. ఇది ఎందుకు చేస్తున్నానంటారా, మా వారికి ఏమీ తినబుద్ధి అవ్వట్లేదంట ఉదయం నుంచి. చెప్పాను కదా మీకు ఇందాక. పొట్టకి కొంచెం తేలికగా, నోటికి టేస్టీగా, ఆరోగ్యంగా ఏముందా అని ఆలోచిస్తే ఇది తారసపడింది నాకు. అందుకని దీన్ని అయితే ఇలా చేస్తున్నాను. దీన్ని ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, నోటికి రుచిగా, పొట్టకి తేలిగ్గా జీర్ణం అవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఫుల్గా మటన్లు, చికెన్లు, నాన్ వెజ్ ఫుల్ కుమ్మేశారు కదా, అందుకని ఇదండి. మళ్ళీ ఇంకొకటి శనగపిండి వంటలు, తీపని, అవని ఇవని పండగ పేరు చెప్పి చాలా 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 తినుంటాం కదా. నోరు చచ్చిపోయి ఎవరికి కూడా అన్నం మీద ఉండదు. అది నిజమా కదా, మీరు చెప్పండి. అవును కదా, మాకైతే అంతేనండి. అందుకని నేను ఇప్పుడు ఇది చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఏం చేసుకుందాం, రైస్ ఎలా ఉడుకుతుందో మనకి. ఇది ఉడుకు పట్టింది కదా, అసలు ఫ్లేవరే సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న ఉల్లికాడలు, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఇరగతీసి వేసినా పర్వాలేదు. అలాగే క్యారెట్ ముక్కలు వేసేద్దాం. పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా యాంటీబయాటిక్కే కదా, ఈ జలుబులతో దగ్గులతో ఉన్నప్పుడు ఇది కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. పైగా కలర్ కూడా చూడటానికి బాగుంటుందని పసుపు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసేసాం కదా, మూత పెట్టి ఉడికించుకుందాం. మన సూప్ ఎలా తయారైందో చూసేద్దామా, వచ్చేయండి. మూత తీసి చూద్దాం. సూపర్ ఫ్లేవర్ అయితే ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ కొత్తిమీర ఏదైతే ఉందో ఇవి కొంచెం ఇలా చల్లేసుకొని ఇలా తిప్పేసుకొని స్టవ్ బంద్ చేసేసి, ఇప్పుడు దీని టేస్ట్ చూసే టైం వచ్చింది. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంత టేస్టీ సూప్ మీకు కావాలా, వీడియోలోకి రండి చూద్దాం ఎలా చేశాను. కడుపుకి మంచిది, నోటికి రుచికరంగా ఏదైనా తినాలి తాగాలి అని ఉందా, ఈ సూప్ తాగుతూ ఇందులో వెల్లుల్లిపాయలు నవ్వులుతుంటే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. ఆ ఘాటు బాగుంటుంది. మనం పచ్చిమిర్చి వేసాం, మిరియాలు వేసాం, పసుపు వేసాం. అది పొట్టకి బాగా అరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ 2 రోజులు చెత్తంతా తిని కడుపులు పాడు చేసుకున్న వాళ్ళకే, నోరు పాడైపోయిన వాళ్ళకే ఇది బెస్ట్ చూపండి. దీన్ని ట్రై చేయండి. నేనైతే తాగేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇది ఇలా తాగకూడదంట. ఇందులో ఒక 2-3 చుక్కలు నిమ్మరసం పిండుకుంటే సూపర్ ఇంకా అసలు
తగ్గేదిలా అన్నట్టు వదిలేదేలా. అస్తమానం వారానికి ఒక్కసారైనా మీ పిల్లలు ఇలా చేసి పెట్టమని అడుగుతారు. ఇలా పిల్లలకి చేసి పెట్టండి. జలుబుతో ఉన్నా సరే, వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడైనా, లేదంటే ఏదైనా నీరసంగా ఉన్నప్పుడైనా, హెల్త్ అలాగే టేస్ట్కి టేస్టు. అవునా?